ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. డివోర్స్ చాలా దుఃఖాన్ని కలిగించే అదొక పదం అండి. బట్ ఇప్పుడు దీనివల్ల ఒక ఇండస్ట్రీని ఫ్లరిష్ అవుతుంది నిజంగా చెప్పాలి అంటే. సో డైవర్స్ అన్న పదము ఒక కపుల్కి నరకాన్ని మిగిలిస్తే, దుఃఖాన్ని మిగిలిస్తే, మిగతా వాళ్ళకి మాత్రం కాసుల వర్షం. సో దీని గురించి ఈ ఇండస్ట్రీలో అసలు ఎవరెవరు బెనిఫిట్ అవుతున్నారు, అది ఫ్రంట్ ఎండ్లో కానివ్వండి, బ్యాక్ ఎండ్లో కానివ్వండి, మొత్తానికి ఈ ఇద్దరు సఫర్ అవుతున్న వల్ల మిగతా 10 మంది అంటారా, 20 మంది అంటారా, ఎంతమంది ఈ ఇండస్ట్రీలో బాగా కాసులు సంపాదించుకుంటున్నారు ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. డెఫినెట్గా అండి. బేసికల్గా ఇండియా అనేది ఒక ట్రెడిషనల్ కంట్రీ అండి. ఇక్కడ మ్యారేజ్ అనేది ఒక పవిత్రత గుర్తు. ఎందుకు మనం దానికోసం వెయిట్ చేస్తాం, దానికోసం ఎంతో దాచుకుంటాం. పిల్ల పుట్టంగానే వాళ్ళ మ్యారేజ్ని ఇమేజ్ చేసుకొని వాళ్ళ కోసం పోగు చేస్తారు పేరెంట్స్. వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ అయి ఉండొచ్చు, లేదా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి గోల్డ్ ఇది కావచ్చు, లేదా వాళ్ళ పెళ్లి కోసం చెప్పి ఇప్పటి నుంచి కొంచెం కొంచెం దాచడం కావచ్చు. అందుకని మ్యారేజ్ అనేది ఒక పవిత్రమైన బంధం అనమాట. ఒక అంటే గృహస్థం అవటానికి అదొక స్టెప్పింగ్ స్టోన్ అనమాట అది. అందుకని ఒక గృహస్థురాలు అయింది అంటేనే మెచ్యూరిటీ అయినట్లు లెక్క అనమాట. అప్పుడు పరిపూర్ణత స్త్రీగా, పరిపూర్ణత పురుషుడిగా మారే సందర్భం అది. న్యాచురల్గా అంత మంచి హోలీ ప్లేస్లోకి ఈ డౌరీస్తో కావచ్చు, లేదా డిఫరెంట్ ఒపీనియన్స్తో కావచ్చు, విడిపోవటం అనేది సొసైటీలో ఎక్కువైపోతుంది. అంటే ట్రెడిషనల్గా ఉన్న ఇండియాలోకి మోడర్న్ ఇండియా, డిజిటల్ ఇండియా ఎలా అవుతుందో మ్యారేజెస్లో కూడా ఈ డైవర్స్ ఎక్కువైపోతున్నాయి ఇట్లా. ఓకే, అది రాను రాను ఎంత అంటే అది ఈ డైవర్స్ ఇవ్వటం అనేది ఒక సపరేట్ ఇండస్ట్రీలా క్రియేట్ అవుతుంది. మీరు కొన్ని మూవీ చూస్తే ఫన్నీగా లాయర్స్ ఉంటారన్నమాట, డైవర్స్ స్పెషలిస్టులు అంటారు వాళ్ళు. అంటే డైవర్స్ ఇప్పటిలో కూడా అందులో స్పెషలిస్ట్ వచ్చారు, ఎక్స్పర్ట్స్. లాలో రకరకాల డిసిప్లిన్స్ ఉన్నాయి, ఇందులో మళ్ళీ దీనికి కూడా అనమాట. ఓకే, సో ఇది గుడ్ ఆ బ్యాడ్ అనే బదులు ఇద్దరు కలిసి ఉండలేని స్థితిలో ఇండిపెండెంట్గా సర్వే అవటం అనమాట. ఇది సర్వే అవటానికి పెట్టిన స్కీమ్ అనమాట. సో దీంట్లో ఏ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతాయి లేదా ఎఫెక్ట్ అవుతాయి అంటే, ఒకటి స్పౌస్, ఇద్దరులో ఒకళ్ళు బాగుపడతారు, ఒకళ్ళు నాశనం అయిపోతారు. అది భర్త అయి ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు. అండ్ రెండోది లాయర్స్, ఇద్దరు లాయర్స్ని హైర్ చేసుకుంటారు, కేసు ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ జడ్జెస్, మొన్న మీరు కేసులో చూశారు 5 lakhs డిమాండ్ చేశారు వాళ్ళు. అందరు జడ్జిలు అలా ఉంటారని మనం అనలేం, కానీ బట్ వాళ్ళ హ్యాండ్ కూడా ఉంటుంది. అండ్ మీడియేటర్, ఆర్బిట్రేట్ చేసేవాళ్ళు వాళ్ళు, తర్వాత ఈ నోటరీ రాసేవాళ్ళు, డాక్యుమెంట్ రాసేవాళ్ళు, వాళ్ళకి ఎంతకంత పే చేయాలి. అండ్ కోర్టు క్లర్క్స్, కేసు త్వరగా రావాలి, ఎందుకంటే వీళ్ళు బై జాబ్ రీత్యా హైదరాబాద్లో ఉంటారు, ఆమె వెళ్ళి వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. ప్రతి హీరింగ్కి వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళటం రావటం అనేది చాలా కష్టం అనమాట. అందుకని త్వరగా ప్రాసెసింగ్ అవ్వాలంటే వీళ్ళకి ప్యూన్స్ వాళ్ళకి ఉంటుంది. అంటే జడ్జి పర్సనల్ స్టాఫ్ అంటారు, టైపిస్టులు, ప్యూన్స్, రన్నర్స్ వీళ్ళందరూ. అండ్ పోలీస్ కేసులు దాకా అవుతాయి కాబట్టి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో కౌన్సిలర్కి, థెరపిస్ట్కి ఇవ్వాలి, అండ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి ఇవ్వాలి. అంటే వీళ్ళు కనుక లోన్ ఏదైనా తీసుకొని ఉంటే కనుక, జాయింట్ వెంచర్లో ఆస్తులు కనుక ఏదైనా ఉంటే మళ్ళీ అవన్నీ సరి చేయాలి కదా, మళ్ళీ లీగల్గా మరి సపరేట్ అవుతున్నప్పుడు మళ్ళీ అవన్నీ సెటిల్ చేసుకోవాలి కదా. అది లోన్ ప్రొవైడర్స్, అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, అండ్ ఎన్జిఓ వాళ్ళు, వీళ్ళు కౌన్సిలింగ్ అవ్వడానికి యాక్టివిటీస్, అండ్ ఫేక్ విట్నెస్, మళ్ళీ అక్కడ జరిగిందని జరిగినట్టు చెప్పడం కోసం. అది ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఉండొచ్చు, లేదా ఓపెన్తో అయ్యి ఉండొచ్చు. ఫేక్ అయ్యి విట్నెస్, ల్యాండ్ లార్డ్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, మరి ఫ్యామిలీ మూవ్ అవ్వాలి కదా, వాళ్ళతో పాటు వాళ్ళ వస్తువులు కూడా వెళ్ళిపోవాలి కదా వాళ్ళు. అండ్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఒక కోర్టు హీరింగ్కి వచ్చిందంటే ట్రిప్కి మనం వెళ్తూనే ఉండాలా, 20 సార్లు 30 సార్లు వెళ్ళాల్సి ఉంటుంది. అది హాస్టల్స్ టెంపరీగా పార్క్ చేయడం కోసం. ఇట్లా కొన్ని వేల మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఒక డైవర్స్ పేరు మీద చూస్తే. బ్యాక్గ్రౌండ్లో కొన్ని వేల మంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. వీళ్ళందరిలో కూడా నిజంగా వాళ్ళు గెయిన్ అవుతారా, లాస్ అవుతారా అనే బదులు దానివల్ల ఎఫెక్ట్ అవుతున్న పార్టీస్ అనమాట వీళ్ళందరూ కూడా. యాక్చువల్గా అమెరికాలో హాలీవుడ్ కన్నా కూడా ఎక్కువ వాల్యుయేషన్ ఇండస్ట్రీ అంటే డైవర్స్ ఇండస్ట్రీ అండి. అక్కడ సెలబ్రిటీస్ మ్యారేజ్ చేసుకోవటం, విడిపోవటం కామనే. వాళ్ళు విడిపోయారంటే ఆస్తులు మొత్తం 50% వెళ్ళిపోతాయి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎందుకంటే మరి సగం ఆస్తి వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలి. ఈ మధ్య కోర్టు తీర్పులు ఏం చెప్తుంటే, సహజీవనం చేసినా సరే వాళ్ళు విడిపోతే వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలంటున్నారు.
కంప్లీట్ గా ఇది ఒక వన్ సైడెడ్ కైండ్ ఆఫ్ విషయం లాగా కనిపిస్తుందండి. అంటే ఒపీనియన్ డిఫరెంట్ వచ్చినప్పుడు ఇక శత్రువులే కదండి. శత్రువులు అంటే అంతే తెచ్చుకోవటం. అంటే ఇంతకుముందు యుద్ధాలు జరిగాయి, అవును, ఇప్పుడేమో సైకలాజికల్ వార్ జరుగుతున్నాయి. దాని ఇంతకుముందు ఫిజికల్ వార్స్, ఇప్పుడు సైకలాజికల్ వార్. దానివల్లనే కదా మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక అతుల్ సుభాష్ అని చెప్పేసి రీసెంట్ గా అది మరీ దారుణం అండి. చాలా దారుణం కేసు. పైగా నాకేమనిపించిందంటే ఆయన పెళ్లి చేసుకున్నారు ఒక ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ద్వారా చూసి, ఒక రిలేషన్షిప్ అని ఏర్పడింది. అఫ్ కోర్స్ మనం వెబ్సైట్స్ని మనం దోషిగా చెప్పలేము, బట్ ఒక డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ అనేది ఒక సొంతగా రీసెర్చ్ చేసుకోవాలి. ఒక రిలేషన్షిప్ని ఏర్పరచుకునే ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అది రియల్ ఎస్టేట్ ప్లాటా, ఒక ఫ్లాటా, ఒక స్టాక్ మార్కెట్లో షేరా అనే దాని గురించి మనం ఎంతో కాస్త హోంవర్క్ చేస్తాం. కానీ రిలేషన్షిప్కి వచ్చేటప్పటికి బ్లైండ్గా ఒక వెబ్సైట్ని బ్లేమ్ చేయడం కానివ్వండి, లేదంటే బ్లైండ్గా ఒక వెబ్సైట్ని నమ్మేసేసి ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడం కానివ్వండి, అది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక తొందర పడేసేసి ఎక్కడ తప్పు చేస్తున్నామా అని 1కి 10 సార్లు ఆలోచించుంటే ఈయనకు పాపం అలాంటి డెత్ అనేది రాకపోయింది. అంటే ఇండియాలో ఐ మీన్ మన జాయింట్ ఫ్యామిలీస్ నుంచి ఎప్పుడైతే మనం విడిపోవటం బీన్ చేసామో, కరెక్ట్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి అంటే బ్రతుకుదేరి కోసం సిటీస్కి అలా ట్రావెల్ చేస్తున్నాము, మనం ఐసోలేట్ అవుతున్నాం. అది ఎర్నింగ్ కోసం కాదు, టోటల్ కల్చరల్ గా, ఎథికల్ గా సొసైటీ నుంచి కూడా మనం దూరం అయిపోతున్నాం. మన రక్త సంబంధికులు తగ్గిపోతున్నారు, ఫ్రెండ్స్ తగ్గిపోతున్నారు, కొత్త ప్లేస్ కి, కొత్త అట్మాస్ఫియర్ కి, కొత్త కల్చరల్ కి అలవాటు అయిపోతున్నాం. అందుకని మన రూట్స్ కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మన పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలంటే మన రూట్స్ లేవు కదా ఇక్కడ, అనుకో తెలిసిన వాళ్ళు లేరు, వెబ్సైట్ ఇంకా తప్పదు, యాప్లు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పెరిగి అండ్ గర్ల్స్ కి బాయ్స్ చాయిస్ పెరిగిందో ఒపీనియన్ డిఫరెన్స్ ఎక్కువ అవుతుంది. ఇద్దరికి ఒపీనియన్ ఫామ్ అవడానికి ఇట్ టేక్ ఇయర్స్ టైం. ఇవాళ రేపట్లో మ్యారేజ్ ఏజ్ 30 లోపు గర్ల్స్ కి బాయ్స్ కి మ్యారేజ్లు ఎక్కడ అవుతున్నాయండి? ఒకప్పుడు 18 అంటే చాలా పెద్ద ఏజ్ అని బాల్య వివాహాలు చేసేవాళ్ళు. తర్వాత అది గవర్నమెంట్ లీగల్గా ఎక్కువ అవుతుంది బాల్య వివాహాలు, వాళ్ళ కోసం 18 పెట్టింది, 21 పెట్టింది. ఇప్పుడు ఇద్దరికి 21 పెట్టింది. గవర్నమెంట్ పెట్టిన 21కి ఎవరు చేసుకుంటున్నారండి? వెస్టర్నైజేషన్ అయిపోయింది కల్చర్ మొత్తం. అంతే. ఏమన్నా అంటే పొద్దున్న పెళ్లి చేసుకోవడం, సాయంత్రం డైవర్స్ అవుతుంది. ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇంక అంతే. అందులో ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తుల మధ్య కలిసి ఇంకా చాలా కష్టం. చాలా కష్టం. దాని వీళ్ళు మోడర్న్ అనుకుంటున్నారు కానీ ఇంకా నాశనకాలు ట్రావెల్ చేస్తున్నామండి. కొన్ని విషయాల్లో ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బ్లెస్. అదే కొన్ని విషయాలు మాత్రం. అంటే పర్టికులర్ మ్యారేజ్ వ్యవస్థ అనేది చాలా కాంప్లికేటెడ్ వ్యవస్థ. ఎందుకంటే 2 డిఫరెంట్ పీపుల్ ఒక కప్పు కింద ఉండడం అనేది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే అప్పుడు దాకా లైఫ్లో వాళ్ళు అనుకున్న అభిప్రాయాలు వేరు, వీళ్ళ అభిప్రాయం వేరు. బట్ ఆ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అండ్ సార్ట్అవుట్ చేసుకోవడానికి కూడా పేషెన్స్ ఉండాలా. అన్ఫార్చునేట్లీ ఇద్దరిలో ఒకళ్ళు అగ్రెసివ్ ఉన్నారనుకోండి, ఈ డైవర్స్ కేసులో వస్తాయి. ఈ ఎంత అగ్రెసివ్గా అంటే ఎలా రేపట్లో ఈ సోషల్ మీడియా చుట్టూ ఇవే నడుస్తున్నాయండి. అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తే కనుక అన్ని ఇలా ఎలాంటి లేస్మెన్ కేసులు, డైవర్స్ కేసులు అండ్ కసిక కోపంతో యాసిడ్ లేయటాలు, ఇలాంటి సొసైటీ రాను రాను ఎక్కువైపోతుంది. రీసెంట్గా చూసిన స్టడీలో ఒక విషయం తెలిసింది ఏంటంటే అండి, మన ఇండియన్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ప్రపంచం అందరిలో కూడా మన ఇండియన్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్కి చాలా రెస్పెక్ట్ ఉంది, మన కల్చర్కి చాలా రెస్పెక్ట్ ఉంది. మన ఇండియాలో ఉన్న యోగాకి ప్రపంచంలో పేరున్నట్టుగా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఓల్డర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అన్నమాట ఇండియాలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంతకు ముందు మగవాళ్ళు ఏంటంటే మొరటోళ్ళు, లేదంటే మగవాళ్ళు అర్థం చేసుకో అన్ని ఏదైతే ఒక దశాబ్దం ముందు ఉన్న ఆలోచన ఇప్పుడు మారిందండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఇప్పుడు లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో కాబట్టి ఆడవాళ్ళు తల్లి, చెల్లి, భార్య, ఆడవాళ్ళు ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ ముందు నుంచే చాలా సెన్సిటివ్ అండి. దే ఆర్ ఫేరర్ సెక్స్ అనమాట, ఫీమేల్స్. కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా చాలా సెన్సిటివ్గా తయారయ్యారు అన్న విషయము నేనేమనుకుంటున్నానంటే, ఇక్కడ మన లా అండ్ ఆర్డర్, మన కాన్స్టిట్యూషన్ ఒకసారి గుర్తించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే అసలు డైవర్స్ కోసము వచ్చిన హరాస్మెంట్ వల్ల చనిపోవడం ఏంటండి, ఆత్మహత్య చేసుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎన్నో డైవర్స్లు, కొన్ని వేల డైవర్స్ జరుగుతున్నాయి డైలీ, కానీ మనిషి చనిపోవడం అంటూ మాత్రం చాలా అన్యాయం. సో ఈ సెన్సిటివిటీకి అన్న కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేసి ఆ మగవాళ్ళకి ఉన్న ఇన్సెక్యూరిటీని కాస్త ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ విషయం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం అంటే చూడండి సార్, ఒక 20-30 సంవత్సరాల ముందు పెళ్లిళ్ళు అయిపోయాయి, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఏదైతే ప్రాబ్లం కాబోతుందో అదొక రియల్ పెద్ద కన్సర్న్ అండి. డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న లాస్ అన్ని కూడా లేదు 1940, 1915లో అప్పుడు సొసైటీని దృష్టిలో పెట్టుకొని చేసింది. అప్పట్లో జెంట్స్ని, లేడీస్ని హరాస్మెంట్ చేయడం అనేది సొసైటీలో అక్కడక్కడ మనం చూసాము. లేడీస్ జెంట్స్ని హరాస్మెంట్ చేయడం అసలు లేదు ఆ సొసైటీలో. నేను చెప్పేది 1930, 1940 సొసైటీ లేదు. లాస్ మొత్తం అప్పుడు క్రియేట్ చేశారు. అందుకని లేడీస్కి ఫెయిర్గా వాళ్ళు వీక్ కాబట్టి అప్పటి నుండి సొసైటీలో
వాళ్ళకంటూ కొంత ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఫేవర్గా లాస్ క్రియేట్ చేశారు అప్పట్లో. బట్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, మ్యారేజ్లు అవ్వటమే 30లో లేట్గా అవుతున్నాయి. ఈ టైంలో ఇద్దరు పార్టీలు ఎకనామికల్గా ఇండిపెండెంట్గా సెటిల్ అయిన వాళ్ళు ఒపీనియన్ కలవటం అంత ఈజీ ఏం కాదు. అంటే మోర్ కాంప్లెక్స్ సిటీలోకి మనకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇంకా నిజం, ఇప్పుడున్న సొసైటీలో కూడా ఆ లాస్ అంతే ఉంచి వాళ్ళకి ఫేవర్గా ఉంచడం అనేది అన్ఫేర్, అది అందులో డౌట్ లేదు. నిజంగా అన్ఫేర్ అండి. ఎందుకంటే మనం కాస్మోపాలిటన్ సిటీస్ బాగా గ్రో అవుతున్నాయి. ఇంతకు ముందు ఓన్లీ బాంబే అండ్ ఢిల్లీ అండ్ కలకత్తా ఉండేది, బెంగళూరు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ఒక పెద్ద కాస్మోపాలిటన్ సిటీ అయిపోయింది. చిన్న చిన్న Tier 2 సిటీస్ కూడా కాస్మోపాలిటన్ గా మారుతున్నాయి. కాబట్టి కల్చర్ విధానం మాడినప్పుడు కొంచెం అనేది కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొంచెం మంచి ఆలోచనలు ఉండాలని నా ఉద్దేశం. ఈ కేసులో మాత్రం ఇది జరిగింది చాలా దారుణం అండి. 84,000 వచ్చే ఎంప్లాయీస్కి వాళ్ళ మంత్స్ కిడ్స్కి 40,000 మెయింటెనెన్స్ కోసం ఎలా అండి అది ఏం న్యాయం? ఒక కిడ్ బతకడానికి 40,000 అయితే మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ 3 ఉన్నారు కదా పేరెంట్స్, వాళ్ళు మరి వాళ్ళ బతకడానికి ఎంత కావాలి, ఇతనికి ఎంత కావాలి? 84,000 శాలరీ ఎంప్లాయీకి ఇన్ని ఎలా అవుతుంది? ఎలా ప్రకారం ఎలా వెళ్తారండి? బాగా ఆలోచించాల్సిన విషయం ఇది. దీని మీద బాగా డిస్కషన్ నడవాలి. సోషల్ మీడియాలో అయితే టామ్ నడుస్తుందండి. ప్రతి ఒక్కరికి సింపతి ఉంది, జరిగింది దారుణం అనేది. నేను అంటుంది ఏంటంటే ఇలాంటి దారుణం జరిగేంత వరకు ఈ సైలెంట్గా ఉంటున్నారు. దారుణం జరగంగానే మగవాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కామ్ అయిపోతున్నారు. మళ్ళీ ఇంకో దారుణం జరుగుతుంది. ఇట్లా సొసైటీలో నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి రాను. కల్చర్ మొత్తం కల్చర్ మోతుంది. అందుకని లాని మారుస్తారా లేకపోతే సొసైటీలో అవేర్నెస్ తెస్తారా? మొత్తానికి తెచ్చి ఈ డైవర్స్ కేసులు ఇలాంటి తగ్గడం, ఆత్మహత్యలు ఎవ్వరూ కూడా చేయకూడదు, ఎవ్వరు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. ఆ కోరికతో థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఆ ఎవిడెన్స్ ఇవ్వటం కూడా, చనిపోయే ముందు ఆ ఎవిడెన్స్ క్రియేట్ చేయటం కూడా, జడ్జి మాటల రికార్డ్స్ కావచ్చు, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళ భార్య ఒత్తిళ్ళు కావచ్చు, వాళ్ళ బామర్ది వాళ్ళ మదర్ థ్రెట్స్ కావచ్చు, ప్రతిదీ డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్గా వీడియోల్లో ఒక హ్యూమన్ అండి, మనిషి అండి, ఎప్పుడన్నా ఒక మార్పు వస్తుందని నమ్మకంతో ఏదో ఒక రోజు మనిషి మారుతాడు సొసైటీలోని. ఇప్పుడు మారలేదు సొసైటీ అంటే ఎప్పటికి మారదండి. ఎందుకంటే మగవాళ్ళకి ఒక ఈగో ఉంటుంది, ఎవరికి చెప్పుకుంటే సఫర్ అవుతారు తప్ప ఎవరికి చెప్పి కాదు. ఇక్కడ సందర్భంలో చెప్పి ఎనఫ్ ఎవిడెన్స్ చూపించి మరీ చనిపోయారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయమని ఆయన అడుగుతున్నాడు. అంటే ఇట్స్ హై టైం, ఇది హై టైం, ఎంతకంత రెస్పాండ్ అవ్వాలి. అంటే సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతుందండి. నేను అంటుంది అంటే ఎమోషనల్గా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఒక్కసారి కన్నా కూడా 1940లో 1950లో టారైన లాస్ని సొసైటీ తగ్గట్టు మార్చండి అంటున్నాను. కొంచెం అవును. అందులో రెండోది, ఈ మ్యారేజ్ చేసుకునే ముందే అంటే క్లియర్గా ఈ డైవర్సిటీ తగ్గించేలాగా ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. బట్ మనం మోడర్నైజ్ అయ్యాము అనుకుంటున్నాం కానీ ఇంకా చాలా వెనకడిపోతున్నాను విషయం ఇలాంటప్పుడు మనకు అర్థమవుతుంది. నిజమే సార్, చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవ్వడం ద్వారా ఇందులో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.